హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు పాలకూర ఎగ్గు చేస్తున్నానండి. చూడండి, స్టవ్ మీద బాండి పెడుతున్నా. స్టవ్ వెలిగించి అందులో 3-4 స్పూన్స్ నూనె పోస్తున్నా. కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఇందులో నూనె కాగింది కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసి మగ్గబెట్టాలి. ఉల్లిగడ్డ మగ్గినాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసి అందులోనే అల్లం వెల్లిపాయ వేసేయాలి. అల్లం ఉల్లిగడ్డ మీద కొంచెం పసుపు కొంచెం వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. కూర వాటర్ నీళ్ళలో వేసి బాగా కడిగి సన్నగా తరిగి పెట్టిన ఈ పాలకూరను ఇందులో వేస్తున్నా. పాలకూర అందులో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారం వేసిన. అందులో పాలకూరకు కొంచెం తక్కువనే పడుతుంది ఉప్పు, కొంచెం సరిపడేసిన 1/2 స్పూన్ వేసిన. కారం ఉప్పు బాగా మగ్గివ్వాలి. కొంచెం మసాలా పొడి కొంచెం అంటే ఇట్లా పక్క కానీ ఒక్కొక్క అందులో కొట్టిపోయాలి. కొంచెం కలపాలి. పాలకూరను ఎగ్గును కొంచెం కలిపితే లైట్గా మగ్గుతుంది. కొంచెం ఫ్రై కావాలి. లాస్ట్కు కొత్తిమీర చల్లుకోవాలి. కడిగి పెట్టిన కొత్తిమీరని మంచిగా వేసుకొని చాలా బాగుంటుంది ఈ కూర. ఆహా, చాలా బాగుందండి కూర, సూపర్. ఆహా.